వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రిపేర్ చేస్తున్నది సెంటర్ ఫిల్డ్ క్యారమిల్ అండ్ మిక్స్డ్ సీడ్స్ చాక్లెట్స్ అనమాట. ఇందుకు ఫస్ట్గా కావాల్సిన మనకి వైట్ కాంపోనెంట్ మెల్ట్ చేసేసుకొని దీన్ని నేను కలర్స్ కలపడం కోసమని నేను 2 బౌల్స్ తీసుకున్నాను. ఒక హాఫ్ కాంపౌండ్ని ఒక బౌల్లో వేసేసుకొని దీనికి నేను కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఆయిల్ బేస్డ్ కలర్ అనమాట. మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఓన్లీ ఆయిల్ బేస్డ్ కలర్స్ మాత్రమే మనం యూస్ చేయాలి. చూపిస్తాను. అది అట్లాగా ఓన్లీ ఒక 2 డ్రాప్స్ వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది నేను పింక్ కలర్ వేసుకున్నాను. ఇదేంటంటే షేప్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. మనకి పైన క్యాప్ అండ్ డిఫరెంట్ ఒక చిన్న బౌల్ లాగా వచ్చేస్తుంది. దాని మీద మనము లోపల మనం ఫిల్ చేసుకుంటాం అనమాట. మామూలుగా హాఫ్ అమౌంట్ వేసుకొని తీసి అట్లా చేయడం కాదు. మనకి షేపే సేమ్ అలాగ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూస్తున్నాను చూడండి, సేమ్ అలా ఉంటుంది. మనం అది కొంచెం నిదానంగా వేసుకోవాలి అనమాట. స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అంతా అలాగా ఫిల్ చేసేసుకోవాలి 1 by 1. ఇది ఏమో స్మాల్గా 1 కనిపిస్తున్నది, అది క్యాప్ అనమాట. దానిపైన క్యాప్ అట్లాగా 1 by 1. అది కొంచెం మనము ఈ మిశ్రమాన్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి తర్వాత తీసేటప్పుడు డిమోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో మనము ఆల్మోస్ట్ 20 minutes పెట్టుకోవాలి. మౌల్స్ లాగా 10 minutesకి అట్లాగా అయిపోదు. మినిమం 20 minutes పెట్టుకుంటేనే, ఎందుకంటే ఇది ఎక్కువ వేస్తాం కాబట్టి అందుకని మనం ఎక్కువసేపు పెట్టాలి. దీన్ని ఇంకా ప్రాసెస్ ఇంకా ఈజీగా ఏంటంటే మనం ఇది యాడ్ చేసుకునేటప్పుడు ఒక 10 minutes ముందు మనము మౌల్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వెంటనే మనకి ఫ్రీజ్ అయిపోతుంది. మనం డిమోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా డిమోల్డ్ అయ్యేటప్పుడు బాగా వస్తుంది, విరిగిపోకుండా లేకుండా. ఇది మౌల్డ్ లాగా బయటికి రాదనమాట. మనం చాలా కేర్ఫుల్గా తీయాలి, లేకపోతే మనకి కింద బేస్ అనేది ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట సైడ్స్ నుంచి. అంతే. ఇలా ఫిల్ చేసుకున్నాక ఒక్కసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కానీ ఏమన్నా ఉన్నా అంతా పోతుంది. ఇప్పుడు ఇది పింక్ అయిపోయిందండి, అందుకని ఇప్పుడు నేను మళ్ళీ ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసమని ఎల్లో కలర్ వేస్తున్నాను. ఓన్లీ ఒక 2 drops వేసేయండి సరిపోతుంది. ఇవి నేను ఓన్లీ ఒక 2 కలర్స్లో చేస్తున్నాను. పింక్ కలర్కి ఏమో 2 కలర్స్లో చేశాను కదండి. అది పింక్ కలర్కి వచ్చేసి 2 చేశాను. ఈ ఎల్లో కలర్కి వచ్చి ఒక 3 చేశాను అనమాట. అలాగా మనకి కలర్ అనేది కొంచెము మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఓన్లీ ఎల్లో కలరే, ఇదేం నాట్ ఫ్లేవర్ అనమాట. మనకి కావాలంటే ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ సెంటర్ ఫిల్డ్ చాక్లెట్స్ కాబట్టి నేను ఓన్లీ కలర్సే వేసేసుకున్నానండి. 1 by 1 వేసేసుకోండి. ఈ చిన్నగా కనిపించేవంతా క్యాప్ అనమాట. కొంచెం హెవీగానే వేసుకోండి, ఇందులో మనకి డిమోల్డ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. కొంచెం పలచగా ఉంటే ఊరికనే ఊడిపోవడం ఇరిగిపోవడం జరుగుతుంది. అలాగా మొత్తం ఒక్కసారి నీట్గా పెట్టేసేసుకోండి, ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. అది నేను కొంచెం నిదానంగా చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళా గబగబా చేసేస్తే అర్థం కాదు అని. అందుకని కొంచెం నిదానంగా ఇలాగ పక్కన ఏంటంటే అది రౌండ్ షేప్ లాగా ఉంటుంది అనమాట. ఆ షేప్లో మనం నిదానంగా ఫిల్ చేసుకుంటూ రావాలి. కొంచెం గ్యాప్ ఉన్నా మనకి అది డిమోల్డ్ అయిన తర్వాత పక్కన గ్యాప్ అదంతా కనిపిస్తుంది అనమాట, బాగుండదు. అందుకని మనము అంత ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ట్యాప్ చేసేసుకొని దీన్ని ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తీసిన తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇదిగోండి, తీసిన తర్వాత మనకి మొత్తం ఇలా వస్తుందన్నమాట. సైడ్స్ ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. మనం దీంట్లో ఇప్పుడు నేను ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్యారమిల్ చేసుకుంటున్నాను. అది పింక్ కలర్ ఉంది కదండి, దాంట్లో ఫిల్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ క్యారమిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మీకు వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్యారమిల్ ఇది హోమ్ మేడ్ క్యారమిల్ అండి. చేసుకోవడం చాలా ఈజీ, 10 minutesలోనే అయిపోతుంది. మనకి మిల్క్ మేడ్ కానీ అవైలబుల్లో ఉంటే మనం ఇది ఆల్రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 1 month వరకు స్టోరేజ్ ఉంటుంది.
ఇదిగోండి చూడండి సపరేట్ క్యాప్ ఇలా వచ్చింది కదా. నేను ఇప్పుడు ఇంత ఫిల్ చేసిన తర్వాత దీన్ని నేను ఏంటంటే అదిగోండి క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. అలా ఫిక్స్ చేసేసుకుంటే మనకి ఊడిపోకుండా అట్లాగే ఉంటుంది. చూడండి బాగుంటుంది, అంటే చూడడానికి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది. ఇప్పుడు ఇది ఏంటంటే సీడ్స్ ఉన్నాయి కదండి, నేను మిక్స్డ్ సీడ్స్ తీసుకున్నాను. ఆ సీడ్స్ అన్నిట్లోకి నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది ఫిల్ చేసేటప్పుడు కొంచెం స్టఫ్ లాగా ఉండాలి కదా, అందుకని నేను మిల్క్ మేడ్ తీసుకొని మిక్స్ చేసుకున్నాను. హెవీగా అవసరం లేదు, లైట్గా అవి కొంచెము అంటే మనకి మిక్స్డ్ లాగా రావాలి కదా, అందుకని అలా ఓవర్కట్లా కలిపేసేసుకుంటున్నాను. అయిపోయింది కదండి. ఇప్పుడు మనము ఈ మిక్స్డ్ మొత్తాన్ని మనము ఇందులో ఫిల్ చేసేసుకుంటాము. అలాగ మొత్తం ఫిక్స్ చేసేసుకున్నాక ఇదేంటంటే ఇట్లా మిల్క్ మేడ్ వేయడం వల్ల ఏంటంటే మనకి అది ఊడిపోకుండా స్టిఫ్గా అంతా ఒకటి ఉంటుంది. అంటే మనం ఏదైనా మిక్సర్ ఏదైనా అంటే ముద్దలాగా చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, ఊడిపోకుండా అందులోనే ఉండిపోతుంది మనకి. తర్వాత వాటి మీద మనం క్యాప్ పెట్టేసేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుందండి ఇది. దీన్ని కూడా మనం పైన క్యాప్ పెట్టేసేస్తాము. మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, వేసేసుకుంటే కరెక్ట్గా స్టిఫ్ అయి ఉండిపోతుంది. అంతా అలా అయిపోయాక అలా ఇలా వచ్చేస్తుంది మనకి. చూడండి మనకి డిఫరెంట్గా ఎవరికైనా డిఫరెంట్గా కావాలి అంటే ఇలా ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.